మీ వైఫ్ నుండి అలాగే మీ ఈ 11 ఏళ్ళ 12 ఏళ్ళ ఈ వైవాహిక జీవితంలో మీరు మీ మ్యారీడ్ లైఫ్లో మీరు నేర్చుకున్నది ఏంటండి? వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్డ్ యాజ్ అ పర్సన్? ప్రొఫెషనల్గా మీరు చాలా ఎదుగుంటారు, అంటే అంటే ఇలాంటి ఒక ఫీల్డ్లో ఉండి మీరు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మ్యారీడ్ లైఫ్లో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వైఫ్ నుండి మ్యారీడ్ లైఫ్ నుండి మీరు ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఏమిటి? ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తే ప్రొఫెషనల్గా ఆ పర్సన్ కూడా అంత హ్యాపీగా ఉంటాడు. అదైతే నేను నేర్చుకుంది. ఎందుకంటే నా పిల్లలతో మా వైఫ్తో ఎంత నేను హ్యాపీగా ఉంటానో నా ప్రొఫెషనల్ లైఫ్ పొద్దున్న వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను అంతే హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ అసలు ఇంట్లో సుఖంగా ఉండాలి. ఇంటికి ఎప్పుడు వెళ్తాం రా బాబు ఈ నరకం అని ఫీలింగు రాకూడదు. ఈడు ఎప్పుడు వస్తాడరా బాబు టార్చర్ చూపిస్తాడు అన్నట్టు అని వాళ్ళకే ఉండకూడదు ఫస్ట్. ఇది అయితే నా లైఫ్లో లేదు. ఎందుకంటే మా వైఫ్ని ఒక మంచి ఫ్రెండ్గా చూస్తాను నేను. తను కూడా నాకు కూడా సజెషన్స్ బాగా ఇస్తుంది. అలాగే నా పిల్లలంటే ఇంకా నాకు బెస్ట్ ఎంటర్టైనర్. నాకు ఇంకా వాళ్ళతో గడుపుతుంటే నాకు ఇంకా వేరే ఇది తెలియదు. ఇంకా అంతకుమించి చాలు. మీ వైఫ్కి ఇంట్రెస్ట్ లేదండి అసలు? మీకు అసలు షూటింగ్ స్పాట్ కూడా రాదు మా వైఫ్. అసలు కొన్ని మీరు ఏం కథ చేస్తున్నారు, ఏం రాస్తున్నారు? ఖచ్చితంగా చెప్తా. 100% ప్రతి నా సినిమాకి కథ తనకి చెప్పిన తర్వాతే బాగుందని టిక్ చేస్తేనే ముందుకెళ్తుంటా. మీ వైఫ్కి మీ మీద ఎలాంటి అభద్రతా భావాలు లేవా? అభద్రతా భావం అంటే అసలు 6 అయితే నేను ఇంట్లో ఉంటా కదా, అంతేనా? వీడికి అసలు బయటకు కూడా ఎందుకంటే మా ఫ్రెండ్స్ పార్టీలు అవన్నీ పిలిచినా సరే నేను వెళ్ళను. ఎక్కువ ఇంట్లో గడపడానికి ఇష్టపడతా. నో వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్, అగైన్ రిపీట్ చేస్తున్నాను, మీరున్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అనగానే జనరల్గా ఒక కైండ్ ఆఫ్ వెంటనే ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. నాట్ ఓన్లీ సినిమానండి, ప్రతి ఫీల్డ్లోనూ అలాగే ఉంటారు. అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకునే విధానం, మనం చెడిపోవాలనుకుంటే మనం చెడిపోవడానికి మనం ఆఫీస్కి వచ్చిన టైంలో అయినా చెడిపోవచ్చు. అలా అని కాదు కదా, బట్ ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అఫినిటీ, నేను అదే ఇక్కడ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దాన్ని మనం వాడుకోని. ఇది బ్యాంకులో క్యాషియర్ జాబ్ లాంటిది. మనం జేబులో పెట్టుకుంటే అది దొంగతనం అవుతుంది, కూర్చుని ప్రొఫెషనల్గా పనిచేస్తే అది డ్యూటీ అవుతుంది. అంతే తేడా అంటున్నా. హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.